2019 ఏప్రిల్ 21, 20వ తారీఖున కానీ శ్రీలంక ఎప్పటికీ మర్చిపోదు. ఆ రోజు జరిగినటువంటి మారణ హోమం, ఉగ్రవాదులు జరిపినటువంటి మారణ హోమం ఆ రోజు ముంబై దాడుల కంటే పెద్దది. 2008లో జరిగిన ముంబై దాడుల కంటే పెద్దది. ఎక్కడ 280 మంది చనిపోయారు, కొన్ని వందల మంది గాయపడ్డారు. ఈస్టర్ రోజు 3 హోటల్స్, అనేక చర్చిల్లో జరిపినటువంటి ఈ యొక్క ఉగ్రవాదానికి ప్రధాన సూత్రధారి ఆ దేశానికి చెందినటువంటి రిటైర్డ్ జనరల్ తువాన్ సురేష్ సెల్లాయ్ అని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. వీడి మీద మొన్నటి నుంచి నిఘా పెట్టారు. గత 2 సంవత్సరాల నుంచి నిఘా పెడితే మొత్తం వీడే అని తేలింది. ఫిబ్రవరి నెలలో వీడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయం కూడా తేలింది. వీడే సూత్రధారి, డబ్బులు తీసుకుని ఇస్లామిక్ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈ మారణ హోమానికి పాల్పడ్డాడని ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్లో కూడా దీని గురించి శ్రీలంకలో మాట్లాడడం జరిగింది నిన్న. సో ఇప్పుడు వీడికి మరణశిక్ష కానీ లేదంటే జీవిత ఖైదు కానీ వేస్తారు. అంటే ఇప్పటివరకు అరెస్ట్ చేశారు కానీ ఇంకా శిక్ష ఖరారు కాలేదు. సో ఇలాంటి వాళ్ళని ఉరిశిక్ష వేయాలి. లేకపోతే ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రతి దేశంలో కూడా ఇలా అమ్ముడుపోయినటువంటి వారిని కలుసుకుంటారు. ఇలా అమ్ముడుపోయినటువంటి వారికి, అంటే ఉగ్రవాదుల కంటే ఇలాంటి వేదములు ప్రమాదకరం. అలాంటి వాళ్ళు మన దేశంలో కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటప్పుడే బహిరంగంగా ఉరిదీస్తే దానికి పర్యవసనాలు మిగతా వాళ్ళకు కూడా తెలుస్తాయి అన్నమాట.